హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. ఇవాళ విశేషం గురించి మనం చెప్పుకుందాం. ఇవి కాఫీ కబుర్లు అనను, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, అందుకని కాఫీ కబుర్లు కాని కాఫీ కబుర్లు అనుకోండి. ఓకే, విషయంలోకి వచ్చేస్తే ఇవాళ అందరం కూడా అంతర్జాతీయ పితృదినోత్సవం జరుపుకుంటున్నాం. 15/6/2025ని నేటి విశేషంగా హ్యాపీ ఫాదర్స్ డే చేసుకుంటున్నాం. ఇది బాగానే ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం నాడు ఫాదర్స్ డే పితృదినోత్సవం జరుపుకోవడం పాశ్చాత్యుల సాంప్రదాయం. అయితే ఇది శాస్త్రబద్ధంగా కూడా ఎలా నియమించారనేది మనం ఇవాళ కాఫీ కబుర్లు కాని కాఫీ కబుర్లలో చెప్పుకుందాం. ఆ సాంప్రదాయానుసారం ఆ వేడుక ఇవాళ రోజున మనం జరుపుకుంటున్నాం. అయితే భారతీయ సనాతన ధర్మం దీన్ని వేడుకగా భావించదు, ధర్మంగా సంభావిస్తుంది. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని సర్వదా స్మరించమంటుంది, ఆరాధించమంటుంది. జన్మనిచ్చిన తొలి దైవం తల్లి, మలి దైవం తండ్రి. ఆయన మనల్ని వేలు పట్టి నడిపించే వేలుపు, మన బరువును మోసే గురువు, తెరువు చూపే కల్ప తరువు, దిశను దశను బోధించే దేశికుడు. ఇంటి యజమాని తండ్రి, ఆయనే కుటుంబానికి పెద్ద దిక్కు. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెప్తోంది. ఆత్మే పుత్రుడి తండ్రి రూపంలో తండ్రికి కనిపిస్తుంది. తండ్రే కొడుకుగా జన్మిస్తాడని, కొడుక్కి తండ్రి తన తండ్రి పేరు అందుకే పెడతాడని చెప్తారు. కొడుకు భవిష్యత్తు కోసం బాధల పరిష్వంగంలో బాధ్యతల ముళ్ళ మధ్యలో జీవితం గడుపుతాడు నాన్న. తండ్రి త్యాగ యాగ సోమయాజి, హవిస్సు వల్ల లభించే ఫలితమంతా తన సంతతి సంపద కోసం ధారపోస్తాడు. ఎవరి వల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్ స్వరూపుడు అయిన తండ్రికి వినయ విధేయతలు కనబరుస్తూ నమస్సులు సమర్పిస్తే సరిపోదు. శ్రవణ కుమారుడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల చేత తీర్థయాత్ర సందర్శనం చేయించి సేవించాడు. తండ్రే దైవం అని వాల్మీకి రామాయణం చెప్తోంది. పితృదేవో భవ అని ఉపనిషత్తు చెప్తోంది. క్రమశిక్షణ సమయపాలన నేర్పి బిడ్డల బతుకును పర్యవేక్షించేవాడే తండ్రి. బిడ్డల సంస్కారానికైనా కుసంస్కారానికైనా తండ్రే బాధ్యుడు. దుర్యోధనుడి దుష్టబుద్ధికి ధృతరాష్ట్రుడు నిస్సహాయుడైన పాశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోయినట్లు భారతం చెప్తోంది. రావణుడు హిరణ్యకశిపుడు శివభక్తులైన మంచి తండ్రులు కాలేకపోయారు. యుగ యుగాలుగా వారికి ఆ మత్స అలాగే ఉండిపోయింది. ఏ దుష్ట పుత్రుడి దుశ్చర్య వల్ల తండ్రి మనోక్లేశాన్ని పొందుతాడో వాడి పాపానికి ఏ జన్మలోనూ నిష్కృతి లభించదని దైవజ్ఞులు చెప్తున్నారు. అలాగే సుపుత్రుల పుత్ర ధర్మం వల్ల తండ్రులు పుణ్యాత్ములవుతున్నారు. గణపతి కుమారస్వామి తమ పితృభక్తి వల్ల పరమశివుడి కృపకు పాత్రులై ఆదర్శ పుత్రులనిపించుకున్నారు. పరశురాముడు తండ్రి జమదగ్ని ఆజ్ఞను శిరసావహించి తల్లి శిరస్సును ఖండించాడు. అందుకు మెచ్చి జమదగ్ని పుత్రుని వరం కోరుకోమన్నాడు. పరశురాముడు తన తల్లిని బతికించమని కోరుకున్నాడు. తల్లిదండ్రుల్ని తన నయనాలుగా భావించి సేవించిన పరశురాముడి జీవితం ప్రాతస్మరణీయమైనది. భీష్మాచార్యుడు శంతనుడి కోసం ఆ జన్మ బ్రహ్మచర్యం స్వీకరించాడు. ద్రోణాచార్యుడు తన పుత్రుడు అశ్వత్థామను దీర్ఘాయుష్కుడిగా చేసి తన పుత్రవాత్సల్యం నిరూపించుకున్నాడు. కన్న తండ్రి అన్న దాత భయం పోగొట్టేవాడు, గురువు ఉపనయనం చేసినవాడు. ఈ 5గురు తండ్రులేనని శాస్త్ర కథనం. వీరిని సేవించడం అంటే 100 యజ్ఞాలు చేసి పొందే ఫలితాన్ని మించినంత పుణ్యమని మనుధర్మ శాస్త్ర వచనం. జీవించి ఉండగా సేవించడమే కాక గతించిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసి తర్పణాలు వదిలి వారి ఆత్మకు శాంతి కలగ చేయాలని తైత్తరీయోపనిషత్తు చెప్తోంది. యాతావాత చూస్తే సమిష్టి వ్యవస్థ నుంచి వ్యష్టి కుటుంబ వ్యవస్థ దిశగా ప్రయాణిస్తున్న కుటుంబాల్లో తండ్రుల్ని చిన్న చూపు చూస్తూ వృద్ధాశ్రమాలకు వారిని పంపే నేటి దుష్ట సాంప్రదాయం ఎంతో శోచనీయం.
కొడుకు నాన్న అయితే గాని తండ్రి విలువ తెలియడం లేదు. పితృదేవుల వాత్సల్యానికి, అనురాగాభిమానాలకు ఎవ్వరూ వెలకట్టలేరు, రుణమూ తీర్చుకోలేరు. ప్రతి పుత్రుడు ప్రతిరోజు తన తండ్రిని వలసిందేనన్న కనీస ధర్మాన్ని గుర్తు చేయడమే ఈ పితృదినోత్సవంలోని ఆంతర్యం. నాన్నే నారాయణుడు సమయాన్ని, సందర్భాన్ని బట్టి తానే దశావతారుడు అవుతాడు. పాకడానికి ప్రయత్నించేప్పుడు మత్స్యం అవుతాడు. ఆటలాడే సమయానికి కుర్మం అవుతాడు. కాస్త పెరగగానే తల మీద ఎత్తుకుని వేసే చిందుల్లో వరాహుడు అవుతాడు. అల్లరి ఎంత చేసినా పైకి మాత్రమే కోపం నటించే నరసింహుడు అవుతాడు. తాహతు తెలియక అడిగే కోరికల కోసం తాను తగ్గి వేరే వాళ్ళ ముందు చెయ్యి చాచే వెర్రి వామనుడవుతాడు. 1000 కష్టాలు వచ్చినా అలవోకగా నరుక్కుంటూ వెళ్లే భార్గవుడవుతాడు. జీవిత విలువల నడక నేర్పే రాముడవుతాడు. జీవన యుద్ధపు నడత నేర్పే కృష్ణుడవుతాడు. చివరికి ఏదేమైనా నాన్నే నారాయణుడు. పితృదేవోభవ. హ్యాపీ ఫాదర్స్ డే అండి అందరికీ. మరి అందరూ హాయిగా సంతోషంగా ఉండండి. మీ తండ్రి దీవెనలు తీసుకొని తండ్రి ఆశయాలకి అనుగుణంగా నడవండి అని ఒక చిన్న మెసేజ్తో కూడిన ఈ అంశం. ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ సండే. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల.